హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ఈరోజు మార్గశిర పౌర్ణమి, కోర్ల పౌర్ణమి, అలాగే దత్తాత్రేయ జయంతి. ఈరోజు లక్ష్మీ గురువారం రావడం చాలా విశేషం. అన్నీ ఒకే రోజు కలిసి రావడం చాలా అద్భుతము. ఎందుకంటే ఈ మార్గశిర పౌర్ణమి ఈ సంవత్సరానికి ఆఖరి పౌర్ణమి కనుక, ఇది మార్గశిర మాసంలో వచ్చింది కనుక చాలా విశేషము. ఈరోజు చేసే పరిహారాలు, పూజలు మనకి ఎంతో శక్తిని, బలాన్ని ఇస్తాయి. అంతేకాదు మనకున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మనం అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులు ఏకైక రూపం దత్తాత్రేయుడు. మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తులు దత్తాత్రేయుడు రూపంలో జన్మించారు. అందువలన మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్త జయంతి పండుగగా జరుపుకుంటారు. దత్త జయంతి రోజున గురుదత్తుని పూజించడం వలన త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ప్రపంచానికి ధార్మిక, ఆత్మవిశ్వాసం, భక్తి, జ్ఞానం అందించిన భగవంతుడు దత్తాత్రేయుడు కనుక ఈయన గురుదత్తునిగా పిలుస్తారు అని నమ్మకం. దత్తాత్రేయుని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, సకల సంపదలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. అసలు ఈ దత్తాత్రేయుడు ఎవరు, ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. ఆత్రి మహర్షి, అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమని తాము సమర్పించుకున్నారు కాబట్టి ఆ స్వామికి దత్త అని పేరు వచ్చింది. కానీ ఆత్ర కుమారుడు కాబట్టి ఆత్రేయ అని పేరుగా మారింది. పురాణాల ప్రకారం 3 దేవతల అవతారంగా దత్తాత్రేయ స్వామిని పూజిస్తారు. ఈ స్వామికి 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూలం, ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా తోడుగా ఉంటారు. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడు అయిన దత్తాత్రేయుని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్లు అని పెద్దల నమ్మకము. త్రిమూర్తులను భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. కావున మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామిని పూజించుకొని ఆయన ఆశీస్సులు మనందరం పొందాము అంటే మనకి ఎంతో జన్మే ధన్యమవుతుంది. ఈరోజు చాలా విశేషమైన రోజు కనుక ఈరోజు దత్తాత్రేయ స్వామిని పూజ చేయాలి. అలాగే హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలను తెరుచుకొని ఉంటాడు. దీనితో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ కోరళ్ళ పున్నమి అనేది యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు యమధర్మరాజుని పూజించి శాంతిపరుచుకోవాలి. అలా చేశారు అంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మార్గశిర పౌర్ణమిని కోర్ల పౌర్ణమిగా జరుపుకుంటారు. కోర్ల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. శునకం కాలభైరవుడిగా చెప్పబడింది కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభించి మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ మార్గశిర పౌర్ణమి రోజున అంటే కోరల పౌర్ణమి రోజున కుక్కల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజు కుక్కలకు సజ్జబూరెలు, తెప్పాల చెక్కలు ఆహారంగా పెట్టడం వలన మీకు ఉన్న నరక బాధలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి తిథి డిసెంబర్ 4, 2025 గురువారం ఉదయం 8:37 గంటలకు ప్రారంభమయ్యి డిసెంబర్ 5 శుక్రవారం ఉదయం 4:47 గంటల వరకు ఉంటుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున గురువారం కూడా వచ్చింది. అంటే మనకి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీ వారాలుగా పరిగణిస్తాము కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, లక్ష్మీ గురువారాలు 2 ఒకేసారి వచ్చాయి. ఇదైతే చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి, లక్ష్మీ గురువారం కాబట్టి మనకి ఎంతో కనువిందుగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల, అందులో పౌర్ణమి కావడం వల్ల మనకి చాలా విశేషమైనది. మార్గశిర మాసంలో 2 లక్ష్మీ గురువారాలు, మార్గశిర పౌర్ణమి 2 కలిసి వచ్చాయి కనుక ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఈరోజు తమలపాకుల దీపం వెలిగించారు అంటే చాలా మంచిది. మార్గశిర మాసంలో తిమ్మనం, అట్లు ప్రసాదంగా పెట్టుకోవాలి. ఈరోజు అమ్మవారికి పూజ చేసేవాళ్ళు తెల్లవారుజామునే లేచి ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ నెల డిసెంబర్ 4వ తేదీన గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిథి వచ్చింది కాబట్టి ఇలాంటి తిథి మళ్ళీ రాదని చెప్పవచ్చు. ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలు కొరత ఉండకుండా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పౌర్ణమి తిథి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇంటికి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక పూజ చేసే ఆడవాళ్ళు కనుక
ఇల్లు శుభ్రం చేసుకొని తెల్లవారుజామున లేచి లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి మంత్రాన్ని ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని మంత్రాన్ని చదవడం చాలా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఓం నమో భగవతి వాసుదేవ అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం వలన చాలా మంచిది. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి దర్శించుకోండి. ఈ రోజున వచ్చే చంద్ర కిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకొని చంద్రుని దర్శించుకోండి. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే పాలతో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు రాళ్ళ ఉప్పు ఒకటి ఇంటికి తెచ్చుకోండి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు కనుక తెచ్చుకున్నారంటే మీ ఇంట్లో అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రగుడ్డ తీసుకొని అంటే ఒక ఎర్ర వస్త్రం తీసుకొని దానిలో రాళ్ళ ఉప్పుని వేసి మూట కట్టండి. మీ ఇంటి గుమ్మానికి బయట వేలాడదీయండి. అలా వేలాడి తీసారు అంటే ఎంతో శుభకరంగా ఉంటుంది. కావున ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేయండి. అలాగే ఈరోజు తలకి కొబ్బరి నూనె పెట్టకండి, తలలో దువ్వెన పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, తలకి కొబ్బరి నూనె పెట్టకండి. ఈ లక్ష్మీ గురువారం రోజు ముందుగా అయితే వెంకటేశ్వర స్వామిని పూజ చేయండి. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామికి కూడా తప్పకుండా పూజ చేయండి. ఎందుకంటే నారాయణునికి అడుగుతాడంట, లక్ష్మీదేవి ఎందుకమ్మా నువ్వు ప్రతి ఒక్కరు ఇంట్లో స్థిరంగా నిలబడవు అని అడిగితే అప్పుడు లక్ష్మీదేవి నారాయణకి ఇలా చెప్తుందన్నమాట. భక్తులు చాలా రకంగా పూజ చేస్తారు, కానీ వాళ్ళ కోరిక మేరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తుంటాను. ఎక్కడైతే నా స్వామిని పూజ చేస్తారో అక్కడే కదా నేను స్థిరంగా నిలబడతాను. ముందు నన్ను పూజ చేసిన తర్వాత నా స్వామికి పూజ చేస్తారు, లేదు ముందు నా స్వామికి పూజ చేస్తేనే కదా నేను ఎక్కడ స్థిరంగా ఉంటాను అని చెప్తుందన్నమాట. అందువల్ల నేను ఎక్కడ స్థిరంగా ఉండలేను. నా స్వామిని ఎవరైతే నాకన్నా ముందు పూజ చేస్తారో అక్కడే నేను స్థిరంగా నిలబడతాను అని లక్ష్మీదేవి అయితే నారదుడికి చెప్తుంది. అప్పుడు నారదుడు ఇలా అంటాడు, తల్లి నీ అంతర్వేదం నాకు అర్థమైనది. కావున ప్రతి ఒక్క భక్తుడికి ముందు నమో నారాయణాయన లేకపోతే లక్ష్మీనారాయణ ఓం నమో వెంకటేశాయ నమః అని మంత్రాన్ని జపించుకొని ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించడం వలన ఎంతో శుభకరం. ఎందుకంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇలా కనుక మీరు లక్ష్మీదేవికి పూజ చేసే ప్రతిసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి, లేకపోతే విష్ణుమూర్తిని తలుచుకోండి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. ఈ విషయం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి స్థిరంగా నిలబడటం లేదు అనుకుంటారు, కానీ ఇలా వెంకటేశ్వర స్వామిని పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి కూడా స్థిరంగా నిలబడుతుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు చేసే మీకు రావడానికి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్.